హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత ఒక కుకింగ్ వీడియోతో మీ ముందుకొచ్చాను. అదేనండి, మన శ్రావణ మాసం, శనగల మాసం. శనగలతో పాటోళీ చేశానండి. శనగలతో చేసుకునే ఈ పాటోళీ చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అన్నంతోనే కాదు, ఉత్తిగా కూడా ఈ పాటోళీని తినేయచ్చు. అంత బావుంటుంది. ముందు రోజు రాత్రే శనగల్ని నానబెట్టుకొని, తర్వాత రోజు శుభ్రంగా ఆ శనగల్ని కడిగేసుకుని, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక అడుగు మందంగా ఉన్న మూకుడు తీసుకుని, అందులో ఒక 3 స్పూన్ల వరకు టేబుల్ స్పూన్లండోయ్! ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె తీసుకొని, దాంట్లో పోపు దినుసులేసుకొని వేగనిచ్చి, తరువాత కొంచెం ఇంగువ, ఎండుమిరపకాయలు వేసుకొని వేగిన తర్వాత అందులోనే కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి, ఉప్పు, పసుపు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఉప్పు ఆల్రెడీ కొంచెం శనగల్లో కొంచెం వేసుకుంటాం కాబట్టి, ఉల్లిపాయలకి వేగడానికి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఈ ఉప్పు మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇక్కడ నేను కొలత చెప్పటం లేదు. ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న శనగల ముద్దని దీనిలోనే వేసుకొని, అందులోనే మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కలుపుకోవాలి. ఈ కూరకి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. కూర పూర్తయ్యేలోపు ఒక 5, 6 టేబుల్ స్పూన్లు వాడుకోవాల్సి ఉంటుంది. అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర. అంటే వడలైతే నూనెలో డీప్ ఫ్రై చేసినప్పుడు బాగా వేగుతాయి కదా! మరి ఇక్కడ మనం శనగల్ని ముద్దగా నూరి, ఆ ముద్దని మూకుడులో కూరలాగా వేయించుకుంటాము. అందుకని ఈ కూరకి కొంచెం నూనె వేసుకుంటూ మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి. దానికోసమనే అడుగు మందంగా ఉన్న మూకుడు వాడుకుంటే మాడిపోకుండా చక్కగా కూర విడివిడలాడుతూ వస్తుంది. మధ్య మధ్యలో ఇలాగా గరిటెతో కలుపుకుంటూ మూత తీసుకొని, మంటని సిమ్‌లో మాత్రమే పెట్టుకొని, కొంచెం ఓపికగా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే శనగల పాటోళీ రెడీ అయిపోతుంది. ఈ కూర చేసుకుందికి ఒక 15-20 నిమిషాల వరకు టైం పడుతుంది. పిండి మొత్తం పూర్తిగా వేగిపోయి ఇలాగా అట్టులాగా కనబడే వరకు వేయించుకోవాలి. కూర పూర్తిగా విడివిడలాడుతూ మూకుడు నుంచి విడిపోయి వచ్చేస్తుంది. ఇంక మూకుడికేమీ అడుగు పట్టుకోకుండా ఉంటుందనమాట. అప్పుడు కూర రెడీ అయిపోయినట్లే. ఒక్కసారి ట్రై చేసి ఎలా అనిపించిందో షేర్ చేయండి. థ్యాంక్ యూ.